నమస్తే అండి హరీష్ తెనేటి గారు. నమస్తే. మెడిటేషన్ అంటూ ఉంటాం. సో ఆ మెడిటేషన్ అనేది చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేయాలని అంటూ ఉంటారు. సో ఆ మెడిటేషన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏ ప్రొసీజర్లో దాన్ని మనం తీసుకెళ్ళాలి, అసలు నిజంగా మెడిటేషన్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అంటే నిజంగా మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయా, మన కోరికలు తీరుతాయా, లేకపోతే మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తారా, ఇవన్నీ నిజంగా జరుగుతాయా, అసలు బేసిక్గా ఈ మెడిటేషన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అది చేసేటప్పుడు చాంటింగ్ ఉంటుంది కదా, అది ఎలా ఏం పాటించాలి నియమాలు? సో బేసిక్ మెడిటేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అంటే దాంతో మెడిటేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక పాయింట్ మీద ఫోకస్ చేసి 12 సెకండ్లు ఉంచితే, ఓకే, అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక్క పాయింట్ పెట్టుకుని 12 సెకండ్స్ కనుక ఉంచితే అది కాన్సన్ట్రేషన్. ఓకే, మన మైండ్లో ఒక్కటే ఒక థాట్, అది ఎవరినైనా పెట్టుకోండి, మహేష్ బాబును లేకపోతే ఎవరైనా సరే మీ ఇష్టం, ఎనీథింగ్, ఒక్క దాని మీద 12 సెకండ్లు ఉంచాలి, అది కాన్సన్ట్రేషన్ అంటాం. ఓకే, 24 సెకండ్ల నుంచి 2 నిమిషాలు 24 సెకండ్ల వరకు దాన్ని పెంచగలిగితే అది మెడిటేషన్. అంటే 2 నిమిషాల 28 అప్రాక్సిమేట్ సెకండ్స్ ఒక్క పాయింట్ మీద కనుక ధ్యాస ఉండగలిగితే మెడిటేషన్. చాలా మటుకు సైక్లింగ్ చేస్తాం, ఓకే, మెడిటేషన్ కాదు. అంటే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన, ఒక ఆలోచన ఇంకా అలా పెడుతూ ఉంటుంది. కానీ గైడెడ్ మెడిటేషన్స్ ద్వారానో లేకపోతే ఏదైనా మనము మంత్రా చాంటింగ్ వల్లనో ఒక ఆర్డర్లో ఉంటుంది, మెడిటేషన్ కాదు. ఇంకా బాగా చేస్తే 45 నిమిషాల నుంచి గంట వరకు చేస్తే ఒక స్థితికి వెళ్తాం. అది ప్రథమ సమాధి, నిర్వికల్ప సమాధి, అట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. దానికి వెళ్ళాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. మనం అది పేర్లు కూడా మాట్లాడే ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది మార్కెట్లో వచ్చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెఫినేషన్ చెప్తారు, బట్ కాన్సెప్ట్ చెప్తున్నా. అంటే కొంత సమయం ఒక దాని మీద పెడితే కాన్సన్ట్రేషన్, దాన్ని దాటి వెళ్తే మెడిటేషన్ అంటే ఒక్క దాని మీద శ్రద్ధగా ఉండడం, కంటిన్యూస్గా పెట్టడం. ఇది బయట లోకానికి కనిపించే డెఫినేషన్. ఇంకా మనం డీప్గా వెళితే మెడిటేషన్లో మనకు జరిగేది ఏంటంటే, ఊపిరి నడుస్తుంది కదా, ఎవరు చెప్తున్నారు ఊపిరి తీసుకోమని అనే బేస్కి వెళ్ళడం. ఇప్పుడు నా మైండ్లో ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అన్నది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. సో మెడిటేషన్లో రకరకాలు ఉన్నాయి. ఎప్పుడైనా ట్రై చేసి చూడాలి. మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి కదా, అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి ఏం జర్నీ ఉంటుంది తెలుసా, మీరు నమ్మరు. టక్కుమని ఆ 3D పిక్చర్ చూసినట్టుగా మై గాడ్ ఇంత మజా వస్తుంది ఇది అనిపిస్తుంది. నేను తయారు చేయకుండా ఉన్న ఆలోచనలు నా దగ్గరికి ఎలా, పొద్దునే అనుకోం మనం ఈరోజు ఇలాంటి ఆలోచనలు చేద్దాము అని అనుకోము, కానీ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు వెళ్ళిపోతూ ఒక్క ఆలోచనకు ఒకటి అంటుకుంటాం. అంటుకోగానే అక్కడి నుంచి అల్లుకుంటూ ఎక్కడ మొదలెట్టాము ఎక్కడికి ఎండ్ అయ్యామో తెలియదు. అది అన్కంట్రోల్డ్గా జరిగిపోతుంటుంది కదా. ఇది మెడిటేషన్లో ఫస్ట్ ఒక ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి ఆపగానే యు ఆర్ ఇన్ సమాధి, వేర్ మైండ్ పోయింది, యు ఆర్ ఓన్లీ యువర్ సెల్ఫ్. ఐ అంటారు కదా, నేను అనే ఒక సెల్ఫ్తో ఉంటాం. ఇది ఎప్పుడు తెలుసుకోవచ్చు, మీరు నిద్రపోతున్నప్పుడు కళలు వస్తున్నాయి అనుకోండి, మీరు ఈ కళ రావాలి అని చెప్పలేదు, కానీ కళలు ఆలోచన రూపంలో వస్తున్నాయి కదా. అంటే ఆలోచనలు మనం తయారు చేయలేదు, ఫిక్స్. అక్కడితో మనకు అర్థమవుతుంది, నేను అనుకోలేదు ఇలాంటి ఆలోచన చేయాలని, వస్తున్నాయి ర్యాండమ్గా. దాంతో నేను డిస్కషన్ పెట్టుంటాను, ఓకే ఇలా ఎందుకు అన్నాడు వాడు, ఇలా ఎందుకు ఇలా అన్నది అనుకుంటాను, కానీ బేసిక్గా ఆలోచన నేను తయారు చేయలేదు అది అని అనిపిస్తుంది, మనకు తెలుస్తుంది. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే మంచి మొద్దు నిద్ర పట్టింది అనుకోండి, మీకు ఏదో ఉంటుంది, చూస్తూ ఉంటుంది. మనము శరీరం అలా పడుకుని ఉంది, ఆలోచనలు కూడా లేవు, ఏం నిద్ర పట్టింది తెలుసా అంటాం. ఆ నిద్ర పట్టేది మనం మెలకురుండగా జరిగితే, అంటే ఈ ఆలోచనలు ఆగిపోయి యు ఆర్ విత్ ఓన్లీ యువర్ సెల్ఫ్, అది మజా వచ్చే సిచ్యువేషన్. మన లైఫ్లో నిజంగా మజా వస్తుంది అంటారు చూసారా, అలా ఆ కిక్ ఇచ్చేది ఆ మెడిటేషన్లో చూస్తాం. ఈ రోజుల్లో ఈ కాలంలో పాసిబుల్? వై నాట్, ఎప్పుడైనా పాసిబుల్. మైండ్ మనం తయారు చేసుకున్నాం కాబట్టి మైండ్ ఆపడమే.
చాలా సింపుల్, ఈజీ. మీరు చెప్తుంటే నాకు చిన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. మా మ్యాథ్స్ సార్ ఒక ఆయన ఉండేవారు, కమలాకర్ అని. ఆయన మాకు చిన్నప్పుడు చెప్పారు, ఎర్లీ మార్నింగ్ లేవండి, లెగిచి బుక్ తీస్తే మీకు నిద్ర వస్తుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే పిల్లలకి అంత నాలెడ్జ్ ఉండదు, అమ్మో నేను నిద్రపోకూడదు చదవాలి ఇంత ఉండదు. బుక్ తీయగానే ఆబ్వియస్లీ నిద్ర వస్తుంది. మా సార్ ఏం చెప్పారంటే లెగ్గానే బుక్ తీయద్దు, గోడ మీద ఒక కన్నం లేకపోతే ఒక మేకు సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని అలా చూస్తూ ఉండండి. బేసిక్గా యోగా చేయాలంటే కళ్ళు మూసుకొని చేయాలి, కానీ కళ్ళు మూసుకుంటే మీరు నిద్రపోతారు. కాబట్టి ఒక పాయింట్ పెట్టుకోండి, ఆ పాయింట్ని అలా చూడండి, చూసినప్పుడు మనకు మొత్తం కనిపిస్తుంది. కానీ అదొక్కటే కనిపించినప్పుడు బుక్ తీయండి అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆయన గుర్తొచ్చారు. వెరీ ఇంపార్టెంట్ ఇవి. దీస్ ఆర్ ఆల్ ప్రాక్టీసెస్. దేనికి? మైండ్ని ఆపడానికి, ఆలోచన, మైండ్ అలా డిస్టర్బెన్స్ లేకుండా ఆపడానికి మెడిటేషన్. ఆ టైంలో నేను ఏదైతే నా మైండే నేను అనుకుంటున్నాను, నా ఆలోచనలన్నీ నేను అనుకుంటున్నాను, అక్కడ సెపరేట్ అయ్యి నేను ఆలోచన కాదు, ఈ ఆలోచన నావి కావు, నేను అనుకోలేదు ఈరోజు మా అత్త గురించి ఆలోచించాలని, నేను అనుకోలేదు ఈరోజు మా ఆయన గురించి ఆలోచించాలని, వాడు ఆఫీస్లో వాడెవడో అన్న విషయం ఆలోచించాలి అని అనుకోలేదు, కానీ వచ్చేసింది అనేది మనం రియలైజ్ అయితే మెడిటేషన్లో ఫస్ట్ అడుగు పెట్టినట్టు. అంటే మెడిటేషన్ గురించి చాలామంది తెలుసు కాబట్టి నేను ఇంకొక యాంగిల్లో చెప్తున్నా. ఓకే, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. మెడిటేషన్లో చేయాల్సింది నీ మైండ్ని ఆపాలి. ఈ ఆపడానికి చాలా సాధనలు ఉన్నాయి. మంత్రమనో, ఊపిరి మీద ధ్యాస పెట్టడము, బ్రీదింగ్ చేయడము, ఇలా చాలా మెథడ్స్ ఉన్నాయి. బట్ ఈ మెడిటేషన్ వల్ల అప్పులు తీరుతాయా, కష్టాలు పోతాయా, నాకు దేవుడు వచ్చి టింగ్ మన ఆశీర్వదిస్తాడు, ఈ టైప్లో చాలామంది ఊహించుకుంటారు. ఓకే, వాటి సాధనా ప్రక్రియ వేరు, మార్గము వేరు. సాత్విక మార్గము, రాజసికము, తామసికము వేరు. అంటే పాసిబుల్, అబ్సల్యూట్లీ పాసిబుల్. మనం చేసే ఓపిక ఉండాలి. ఇప్పుడు ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే మినిమం 12,000 సంవత్సరాలు తపస్సు చేస్తుంటాడు. 12,000 ఇయర్స్. మనం 12,000 ఇయర్స్ చేయగలిగితే, అంత కఠోరంగా చేయగలిగితే, మీరు సినిమాలో చూసుంటారు, చుట్టూ పుట్టలు వచ్చేసి ఉంటాయి, చెట్లు పెరిగిపోయి ఉంటాయి అట్లా. సో అంత కఠోరంగా కదలకుండా ఒక చోటు కూర్చున్నవాడు ఏదైనా సాధిస్తాడు, ఫర్ దట్ మ్యాటర్. సో అందుకని సాధన చాలా ఈ రోజుల్లో కష్టం. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరు, ఉండలేరు కూడా. మనకుండే డిస్ట్రాక్షన్స్కి ఒక్క నిమిషము ఒక వీడియోలో ఒక 5 సెకండ్స్ యాడ్ వస్తేనే చూడలేదు, అర్జెంట్గా తప్పు కొట్టేస్తాం. అలాగా మనం దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాం, ఒక జనరేషన్ అంతా పాడు చేసేస్తాం. బట్ పాయింట్ ఇస్, మనం అలా ఫోకస్ చేయడానికి మెడిటేషన్ అని. ఒకవేళ ఫోకస్ చేస్తే నీకు ఆ ఫోకస్లోనే అప్పు తీరే మార్గం కనిపిస్తుంది. నీకు నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు కనిపిస్తారు, నిజంగా నీ లైఫ్లో సమస్యకి కీస్ దొరుకుతాయి. అందుకోసమే మెడిటేషన్ చాలా చాలా ముఖ్యం. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు చక్ర ధ్యాన మనం చేస్తాం, శ్రీ సూర్య త్రిచక్ర సాధన అని. ఇలాంటి చక్ర సాధన చేస్తున్నప్పుడు అడ్డు తొలగించడమే, ఏమీ లేదు. నిజంగా నేను నిద్రపోయినప్పుడు నా లోపల శక్తి నడుస్తోంది, నేను ప్రాణం తీసుకున్నా, ఊపిరి తీసుకున్నా అని తెలుసు, అయినా మనం నమ్మం. ఆ నమ్మించే ప్రక్రియ కోసం ఇవన్నీ వచ్చాయి. దట్ నీ లోపలే ఉందిరా అంతా శక్తి, ఊరంతా ఎంత వెతికినా మన అక్కడేం సౌండ్ వచ్చిందంటే నీ లోపల వినిపించాలి. నీకు బయట ఎంత వచ్చినా కూడా వేస్ట్. నీ లోపల ఇక్కడ కట్ అయింది అనుకో వైరు, బయట ఏం విన్నా అంటాం. నిజమది. ఎవరన్నా ఏదైనా మాట అంటే నువ్వు వేస్ట్ ఫెలో అని అంటే అది నీ లోపలే నీకు బాధ పెట్టాలి. నేను బయట ఏం చేయలేదు. నిన్ను కొడితే ఆ దెబ్బ నరము ద్వారా నీ లోపల తెలిస్తేనే నీకు నొప్పి. అన్నీ లోపల ఉన్నాయి. చాలా 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 ఫండమెంటల్ మర్చిపోయాం మనం టోటల్గా. ఆ మర్చిపోయాం కాబట్టే మనకు గుర్తు చేయడానికి శ్వాస మీద ధ్యాస, లేకపోతే ఒక మంత్రము, ముద్ర, శక్తి, చక్ర, ఛానలింగ్, ఈ టైప్లో చాలా వచ్చాయి. అందుకని అందరూ ఒకే స్టేజ్లో ఉండరు కదా. ఏ ఫర్ యాపిల్ అంటే ఏ ఫర్ యాపిలేనేమో అనుకున్నాం, దాని తర్వాత ఏ ఫర్ అలిగేటర్ వచ్చింది, ఏ ఫర్ యాంట్ వస్తుంది, ఏ ఫర్ ఇంకేదైనా కూడా వస్తుంది కదా. సో అందుకని అవి తెలుసుకోవడానికి కొంచెం మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ రావాలి. సో చిన్నప్పుడు ఏంటి మనకు అలా మెడిటేషన్ కూర్చోవాలి, ధ్యాస దేని మీదైనా పెట్టండి, టూ మెనీ నెగిటివ్ థింకింగ్ థాట్స్ రానివ్వకండి అని. దానికోసం మెడిటేషన్ వచ్చింది. అలా ఒక ఫోకస్డ్గా ఉన్నవాడు చదువుకుంటే పాస్ అయిపోతాడు, ఉద్యోగం మీద ఫోకస్డ్గా చేస్తే దాని మీద సాధిస్తాడు కదా. సో అలాగే ఏదైనా సాధించుకోవచ్చు బై మెడిటేషన్. అంటే సూపర్ఫిషియల్ లెవెల్. ఇంకా డీప్గా పెడితే మంత్రసిద్ధి, దేవతా సిద్ధి,
లేకపోతే నిజంగా కూడా మెడిటేషన్ వల్ల చక్రసిద్ధి, ఇంకా పైకి వెళ్తే సహస్రారం యాక్టివేట్ అయితే ఇంకొక ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, అలా చాలా వస్తాయి. ఇవి ఇలా చెప్పగానే మన మైండ్ వెంటనే సినిమాటిక్గా ఊహించుకుంటుంది. సినిమాటిక్గా ఊహించుకుని నేను అలా అయిపోతానా, ఇలా రెక్కలు వచ్చేస్తాయి, ఈ టైప్లో ఊహించుకుంటారు. ఆ ఊహలో పడ్డారంటే మిస్లీడ్ అయిపోతారు. చాలామంది జాయిన్ అయిన వాళ్ళు, మా దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళు, కొంచెం స్టార్టింగ్లో ఒక వైబ్రేషన్ వస్తుంది. అది రాగానే నాకేదో వచ్చేసింది, నేనేదో స్వామీజీ అయిపోయాను, నేనేదో అయిపోయాను అనుకుని వాళ్ళు ఇంక అందరికీ నేను ఇది అదే అని చెప్పుకుని తప్పుదారి పెట్టేస్తాను. అందుకనే ముందు చెప్పం, ఏముండదు దీంతో, ఓన్లీ ఎక్సర్సైజ్ చేయండి, బాగా వెనక్కి త్రికోణాసనం చేయండి, లేకపోతే చక్రాసనం చేయండి అని ఆసనాల వరకు వదిలేస్తారు. అందుకే గురువులు మన మామూలు ఫోన్కే పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు ఋషులు మునులు ఇంత బ్రహ్మ విద్యకు పాస్వర్డ్ పెట్టరా? ఖచ్చితంగా పెట్టరు. అందుకే మనకు అర్థం కాదు దీనివల్ల ఏమొస్తుంది అన్నట్టుగా అయిపోతాం. సో దానికోసమే వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిలో రుచి చూస్తే తప్ప, నేను మీకు షుగర్ గురించి 5 days రాసి చదివి ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు నోట్లో వేస్తేనే కానీ తెలియదు. ఒకటి ఉంటుందండి, అది భలే ఉంటుందండి, అది ఏంటి అని తెలియాలంటే మీరు ఆ చక్కెర నోట్లో వేసుకుంటారని తెలియదు. అలాగే మెడిటేషన్ ఏంటి అని తెలియాలి అంటే ట్రై చేయాలి. ఖర్చు లేని పని, మీతో మీరు చేసుకునే పని, మీతో మీరు సమయం గడిపే పని కాబట్టి ప్రతి వ్యక్తి ట్రై చేయాలి అని మెడిటేషన్, బేసిక్ మెడిటేషన్ ట్రై చేయాలి. ఇంకా హయ్యర్ లెవెల్స్ వచ్చాక ఓ గురువు నిజంగా తగిలి ఇనిషియేట్ చేయగలిగితే మంచి సాధనలు ఉన్నాయి. వేరు చెడు మార్గంలో పోకుండా మంచి అద్భుతమైన మార్గంలో ఫర్ ద హయ్యెస్ట్ గుడ్, ఎవరికి హాని చెయ్యని అద్భుతమైన శక్తులు మనం సాధించుకోవచ్చు కేవలం బై ప్రాక్టీస్ అని. అంత లెవెల్కి రావాలంటే ముందు బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ ఉండాలి. దానికోసం ప్రతి వ్యక్తి ఒక్కసారన్నా రుచి చూడాలి లైఫ్లో. ఆ ఎంజాయ్మెంట్ టేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా బాగుంటుంది. హోప్ దిస్ వర్క్స్. థ్యాంక్ యూ.